నమస్కారం. కృష్ణానదీ తీరం ఎన్నో మహిమాన్విత ఆలయాలకు నెలవు. ఆ తీరంలోని మహాక్షేత్రం తాస్గావ్. ఆ క్షేత్రంలో శివుడు, విష్ణువు, గణపతి, ఉమాదేవి, సూర్యభగవానుడు ఇలా 5 దేవతల పంచాయతన క్షేత్రం అలరారుతోంది. ప్రథమ పూజార్హ దైవం విఘ్నేశ్వరుడు. మహారాష్ట్రలోని ప్రపంచ ఖ్యాతిగాంచిన ద్రాక్ష తోటల ప్రాంతం తాస్గావ్ క్షేత్రంలో విశిష్టమైన దర్శనాన్ని ఇస్తున్నాడు. తాస్గావ్ సిద్ధ మహాగణపతిని నేటి తీర్థయాత్రలో దర్శించుకుందాం. ఏకదంతం శూర్పకర్ణం గజవక్త్రం చతుర్భుజం పాశాంకుశధరం దేవం ధ్యాయేత్ వరసిద్ధి వినాయకం. సకల విఘ్ననాశకుడైన వినాయకుడు ఎక్కడైనా ఏ దేవాలయంలోనైనా ఇచ్చే దర్శనానికి అక్షరమక్షర వర్ణనాది. కృష్ణానదీ పరివాహక ప్రాంతంగా ఉన్న సాంగ్లీ జిల్లా తాస్గావ్ క్షేత్రంలో గణపతి పంచాయతన క్షేత్రంలో కూడా స్వామి చక్కని దర్శనాన్ని అనుగ్రహిస్తున్నాడు. శివుని ఆగ్రహానికి శిరస్సును పోగొట్టుకుని తిరిగి ఆ పరమేశ్వరుని అనుగ్రహంతోనే గజశిరస్సును ధరించిన వైవిధ్య జీవుడు ఈ బాలదేవుడు. గిరిపుత్రి పార్వతీదేవి తన ఒంటికంటుకున్న నలుగుపిండితో ప్రాణం పోసిన సుందర బాలకుణ్ణి ఇలా ఏనుగుతలతో విలక్షణ దేవుడిగా, సకల విఘ్నహారిగా, సకల లోకాలను కాచి కాపాడే దేవుడిగా విలసిల్లుతున్నాడు. అద్భుత ఆలయ ఆవరణంలో పరమాద్భుతంగా తాస్గావ్ గణపతి పూజలందుకుంటున్నాడు. 125 కిలోల బంగారంతో పోతపోసిన ఈ గణపతి దేవుడు మిలమిలా మెరిసిపోతూ దర్శనమిస్తున్నాడు. మహారాష్ట్రలోని అనేక ఆలయాల గణపతుల తొండం ఎడమవైపుకు తిరిగి క్షిప్రగణపతిగా ఉంటారు. కాని ఈ తాస్గావ్ క్షేత్ర వినాయకుని తొండం కుడివైపుకు తిరిగి జాగృత గణపతిగా, కోరిన వెంటనే కోర్కెలు నెరవేర్చే వరసిద్ధి వినాయకుడిగా కొలువవ్వడం విశేషం. మూషికరాజవాహనం సర్పరాజ విభూషితం మూషికరాజవాహనం సర్పరాజ విభూషితం ఏకదంత శోభితం విఘ్నరాజం భజే భజే. కుడుములను స్వీకరించి భక్తుల ఇడుములను తొలగించే దేవుడు గణపతి. మూషిక వాహనుడైన ఎల్లలోకాలను తిరిగి అందరి కార్యాలను నిర్విఘ్నంగా నెరవేర్చుతాడు. దక్షిణ దిశ వక్రతుండుడై భక్తులు అడిగిన వరాలనిస్తున్నాడు. పరమశివుడు, అనుదిన ప్రత్యక్ష దైవమైన సూర్యభగవానుడు, జగదంబిక పార్వతీదేవి, శ్రీ మహావిష్ణువు ఇలా తనతో కలిపి 5 దేవదేవుళ్లు కలిసి నెలకొన్న పంచాయతన క్షేత్రమిది. ద్రాక్ష తోటలకు ప్రపంచ ప్రసిద్ధి ఈ తాస్గావ్ ప్రాంతం. చక్కెర పరిశ్రమలకు నెలవైన తాస్గావ్లో స్వర్ణ గణపతి కొలువయ్యాడు. 5 దేవతల నిలయంగా ఎంతో విఖ్యాతమైన తాస్గావ్ గణపతి పంచాయతన మహాక్షేత్ర విశేషాలను వీక్షించి తరిద్దాం. భరత భూమాతకు హారాల వంటివి నదీ నదాలు. దేశంలోకెల్లా 3వ పెద్ద నది కృష్ణానది. మహాబలేశ్వరంలో పుట్టి సతారా, సాంగ్లీల మీదుగా కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ని హరిత సిరులను చేస్తూ సాగర సంగమం చేస్తోంది. కృష్ణా తీరాలన్నింటా ఇదిగో తాస్గావ్ గణపతి క్షేత్రాల వలె ఎన్నో ఆలయాలకు చోటునిచ్చింది. ప్రపంచంలోకెల్లా మేలైన సురుచిర ద్రాక్ష పండ్లు కాసే తోటలు విస్తారంగా ఉన్న ప్రాంతం ఈ తాస్గావ్ క్షేత్రం. టిప్పు సుల్తానికి వ్యతిరేకంగా దాదాపు 100 యుద్ధాలను నిర్వహించిన నానాసాహెబ్ పీష్వా సర్వసేనాపతి తాస్గావ్ రాజా పరశురాం భావు పట్వర్ధన్ నిర్మించిన భవ్యాలయమే ఇది. క్రీస్తు శకం 1779లో మొదలెట్టిన ఈ పంచాయతన మందిరం ఆయన కుమారుడైన అప్పా పట్వర్ధన్ 1799లో పరిపూర్తి చేశాడు. చక్కెర కర్మాగారాల నగరంగా ఉన్న ఈ తాస్గావ్లో అందాల ఆలయమిది. అందమే అచ్చురు వందేంత అద్భుత ఆరామం శ్రీ గణపతి పంచాయతన దేవస్థానం. ప్రదక్షిణం కరిష్యామి సతతం మోదకప్రియ, నమస్తే విఘ్నరాజాయ, నమస్తే విఘ్ననాశన అంటూ ఆలయ ప్రవేశం చేసే భక్తులను 3 కలశాల 5 అంతస్తుల మహారాజగోపురం ఆహ్వానిస్తుంది.
విదేశీ పర్యాటకులను వర్ణించడానికి అక్షరాల శక్తి చాలనంతటి సుందరమైన ప్రవేశద్వారం సాదరంగా ఆహ్వానిస్తుంది. ఆ ప్రవేశద్వారం పైన ఎదురుగా కానవచ్చే రాజగోపుర ప్రాకారాదులపైన లోపల ముఖమంటపంలోని స్తంభాలు, పైకప్పులు అన్నీ రాజస్థాన్ నుంచి వచ్చిన కళాకారులద్దిన సహజమైన రంగుల అందాలతో బహువర్ణమయంగా చూసిన కొద్దీ చూడాలనిపించేంత ఆకర్షణీయంగా ఉంటాయి. గణపతి మధ్యలో ప్రధాన దైవంగా, చుట్టూ మరో 4 దైవాలు కొలువై ఉంటారు. శివపరమాత్మ ఉమారామేశ్వరలింగంగా, అమ్మవారు ఉమాదేవిగా, శ్రీ మహావిష్ణువు విష్ణుదేవుగా, మరోచోట సూర్యభగవానుడు కొలువై నిండైన పంచాయతన మందిరం అనిపింపజేస్తున్నారు. ముఖమంటపంలో నుంచి చూస్తే గర్భాలయం, దానిలో నిండుగా కొలువైన స్వర్ణలోహ మూలవిరాట్ స్వరూప గణపతి కనిపించి తన్మయుల్ని చేస్తారు. ఆ గర్భాలయం గుమ్మానికి ముందే ఉన్న ఉత్సవ గణపతి మూర్తి ఎర్రని దుస్తులతో తలపాగా ధరించిన గణపతిగా కనిపిస్తాడు. ఎరిక పూజలు స్వీకరించి చేమంతి పుష్ప శోభితుడైన గర్భాలయ గణేశుని దర్శనం సర్వశుభదాయకం. కృష్ణవేణి అంటే త్రిమూర్తుల జలరూపం. కృష్ణగా విష్ణువు అవ్వగా వెన్నానదిగా పరమశివుడు అవతరించాడని పురాణ కథనం. కృష్ణ, వెన్న, పంచగంగ నదుల సంగమస్థలి అయిన ఈ సాంగ్లీ జిల్లాలో తాస్గావ్ గణపతి పంచాయతనంలో కొలువైన గణపతి పితృదేవుడు పరమశివుడు ఉమారామేశ్వర స్వామిగా కొలువైయున్నాడు. చెంతనే శివసతి ఉమాదేవిగా పంచాయతన మూర్తిగా కొలువై భక్తుల పూజలందుకుంటోంది. గణపతి పంచాయతన దేవస్థానం ఎంతో విశాలమైన ప్రాంగణంలో పరమ సుందరంగా ఉంటుంది. ఆ సుందర ఆరామంలో పరమశివుడు, పార్వతీదేవులు కూడా అంతే సుందరంగా కొలువై ఆది దంపతులనిపించుకున్నారు. దేశ విదేశాల నుంచి తరలివచ్చిన వేలాది మంది భక్తజన సందోహంతో ఈ తస్గావ్ వినాయక పంచాయతన సన్నిధిలోని ముఖమంటపం అంతా నిండిపోతుంది. ముఖమంటపంలో ఈ చివరన నుంచొని చూస్తే కనపడే గర్భాలయం వరకు కూడా జనం కళకళలాడిపోతూ స్వామివారిని దర్శించుకునేందుకొస్తారు. సందర్శకుల క్యూలైన్లన్నీ ఎల్లవేళలా నిండిపోతూనే ఉంటాయి. గర్భాలయ వినాయక దర్శనం కోసం ఎంతసేపు నిలబడ్డా ఏమాత్రం అలసట తెలియకుండా వెలుగొందిపోయే ఆ ముఖమంటపం స్తంభాలపై రాజస్థానీ పనివారు చేసిన సహజ సిద్ధ రంగులతో అద్దిన పలు లతలు, చిత్రాలు కనువిందు చేస్తుంటాయి. మూషిక వాహన మునిజన భావన నీ పదమే శరణు, నీ పదమే శరణు. మూషిక వాహన మునిజన భావన నీ పదమే శరణు, నీ పదమే శరణు. విజయ ప్రదాయక విఘ్న వినాయక నీ పదమే శరణు, నీ పదమే శరణు. తీర్థయాత్రికులై వచ్చిన భక్తజనం ఇదే పంచాయతన ఆలయ మరో ప్రధాన దైవమైన శివుణ్ణి దర్శించుకోవడానికి ఉమారామేశ్వర ఉపమందిరానికి వెళతారు. గుండ్రటి పానవట్టంపై తేనెవర్ణపు స్ఫటికలింగంగా ఉమారామేశ్వరుడు తెల్లని పుష్పాలంకారంలో పరమసుందరంగా అగుపిస్తాడు. ఈ లింగం చెంతనే ఉమాదేవితో కూడి రామేశ్వరుడు పాలరాతి విగ్రహరూపుడై దర్శనమిస్తున్నాడు. జగానికంతటికీ మాతాపితరులైన శివ పార్వతీదేవులు తమ కుమారుడు గణపతి ప్రధాన దైవత పంచాయతనంలో కొలువైనారు. మరో మందిరాన గజాననుని మాతృదేవి పార్వతీదేవి ఉమాదేవిగా ఆకుపచ్చని చీర ధరించి కనపడుతుంది. ఈ తాస్గావ్ క్షేత్ర గణపతి పంచాయతన దేవస్థానంలో ఆదిపురుషుడు, అఖిలాంతరంగుడు అయిన శ్రీ మహావిష్ణువు పాలరాతి మూర్తి రూపాన దర్శనమిస్తున్నాడు. సావిత్రీదేవి శాపంతో జలస్వరూప కృష్ణానదిగా రూపుదాల్చిన విష్ణువు తన నదీ తీరాననే శ్రీ విష్ణుదేవుగా దర్శనమిస్తున్నాడు. ఈ ఆది పురుషునితో పాటు అనుదిన ప్రభాకరుడు, దివాకరుడు అయిన సూర్య భగవానుని దర్శనం కూడా ఇదే తాస్గావ్ గణపతి పంచాయతన క్షేత్రంలో చేసుకుందాం. 5 దేవదేవుళ్లు మూల విరాట్టులా సుప్రతిష్ఠులై దర్శనమిస్తున్న అపురూప దేవస్థానం తాస్గావ్ సుక్షేత్ర శ్రీ గణపతి పంచాయతన దేవస్థానం. ఈ సుక్షేత్రంలో శివపార్వతుల్ని దర్శించుకున్న భక్తులు విష్ణు భగవాన్ని, సూర్యదేవుణ్ణి అర్చించుకోవడానికి ఆ ఉపమందిరాలను సందర్శిస్తారు. నమః సమస్త భూతనామాది భూతాయ భూభృతే అనేక రూపరూపాయ విష్ణవే ప్రభ విష్ణవే. సమస్త భూతములను ఆదుకునేందుకు అధినాథుడిగా అనేక రూపాలను ధరించిన శ్రీ మహావిష్ణువు ఈ తస్గావ్ గణపతి పంచాయతన మందిరాన నారాయణుడు పాలరాతి మూర్తిగా శ్రీవిష్ణుదేవుగా కొలువై ఉన్నాడు.
సర్వవ్యాపి కనుకనే విష్ణువు అని అనేక పురాణాలు ఉద్ఘోషిస్తున్నాయి. ఆ విష్ణుమూర్తి శ్రీమన్నారాయణుడిగా ఈ పంచాయతన ఆలయంలో మరో దేవునిగా ఈ సుందర ధామంలో కొలువై ఉన్నాడు. శ్రేయతి హరిమితి శ్రీహి, శ్రీహరిని సదా ఆశ్రయించి ఉండే శక్తిరూపిణి శ్రీ. ఆ సిరిలక్ష్మి స్వరూపాన్ని తన హృదయంలో నారాయణుడు భార్యగా ధరించాడు. శ్రీయుద్ధరతి అన్నట్లు శ్రీధరుడయ్యాడు. తాస్గావ్ గణపతి పంచాయతనంలోని మరో దేవదేవుడు కలియుగ వరదుడిగా, శంఖచక్ర గదారూపిగా, శిలామూర్తిగా కానవస్తున్నాడు. ఈ గణపతి పంచాయతన మూర్తుల్లో సూర్యనారాయణమూర్తి కూడా మరొక మందిరంలో కొలువై పంచాయతన దేవునిగా దర్శనమిస్తున్నాడు. నిత్య ఉషోదయ దివాకరుడు, ప్రత్యక్ష నారాయణుడు ఈ సూర్యనారాయణుడు. దినకర ప్రభాకరుడు అయిన సూర్యదేవుడు తన సప్తాశ్వాలతో కూడి ఈ గణపతి పంచాయతన మందిరాన కొలువై ఉన్నాడు. సిద్ధిపతి, స్థితిపతి, నిధిపతి, క్రియపతి, గణపతి. గణేశ ఆరాధన సర్వకార్య సిద్ధిని చేకూర్చుతుంది, సకల శుభాల్ని అందిస్తుంది. తాస్గావ్ క్షేత్రాన గణపతి పంచాయతన దేవస్థానంలో కొలువైన శివపార్వతుల, విష్ణు సూర్యదేవుల కరుణాకృప కటాక్షాలు మనపై ఎల్లవేళలా ఉండాలని కోరుకుందాం.